ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు నెంబర్లు ఉండాలి. ఫస్ట్ అయితే ఎక్స్ అనుకున్నాం. ఫస్ట్ అది ఎక్స్ అనుకున్నప్పుడు ఇక్కడ ఏ నెంబర్ రావాలి? 43 మైనస్ ఎక్స్. ఓకే, 43లో నుంచి ఈ ఫస్ట్ ఉన్న నెంబర్ తీసేస్తే మనకైతే నెంబర్ అయితే వస్తుంది కదా, అదే అనమాట. చూడండి, 43 మైనస్ ఎక్స్ అయితే రాసుకున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 31 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో 31 మైనస్ ఎక్స్ అనమాట. అంటే 31లో నుంచి వెళ్ళి మనం ఎక్స్ అయితే తీసేయాలి. మనకు అప్పుడు ఎక్స్ వాల్యూ అయితే వస్తుంది. సో ఇటువంటి 31 మైనస్ ఎక్స్, ఎక్స్కి ఆన్సర్ 31 అయితే ఆన్సర్ మిగులుతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ చూడండి 31 మైనస్ ఎక్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ 31 మైనస్ ఎక్స్ బై 13 రాసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ 31 మైనస్ ఎక్స్ ఉంది ఆల్రెడీ బాక్స్లో. ఇది డివైడెడ్ బై 31 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 13. ఎందుకంటే ఇక్కడ 13 డివైడెడ్ బై ఉంది కాబట్టి డివైడెడ్ బై రాసుకున్నాము. అండ్ ఇక్కడ 13 ఉంది కాబట్టి ఇక్కడ 13 అయితే రాసుకోవాలి. ఇప్పుడు ఇది సేమా కాదా అని చెప్పేసి అయితే మనకు డౌట్ వస్తుంది, 19 వస్తుందా లేదా అని చెప్పి. ఎందుకు అని అంటే మనం ఇక్కడ చూసి ఇక్కడ రాసాం, బట్ ఇక్కడిది మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే ఇప్పుడైతే ఇక్కడ చేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు వచ్చేసి అయితే ఇక్కడైతే చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి 43 మైనస్ ఎక్స్ ఉంది, ఇక్కడ 31 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 13 అయితే ఉంది. ఇక్కడ రాసుకోండి పక్కన 43 మైనస్ ఎక్స్ ఇక్కడ పట్టేలాగా లేదు, అందుకని ఇక్కడ రాస్తున్నాను. చూడండి, 43 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఇదంతా రాసుకోవాలి 31 మైనస్ ఎక్స్ బై 30. ఇది డివైడెడ్ బై అండ్ ఇది డివైడ్ బై. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది 19 అంటే 19/1 కూడా రాసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు ఇక్కడే ఉంచేసి ఇది అంటే ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, దీన్ని మనం ఇంటూ చేస్తే ఏమవుతుంది? ఇది ఫ్లిప్ అవుతుంది, పైకి కిందికి, కిందిది పైకి అవుతుంది. డివైడెడ్ బైలో ఎప్పుడు కానీ బై ఉన్న వర్డ్స్ మనం ఇంటూ చేసి డివైడెడ్ బై చేసినప్పుడు అవి ఎప్పుడైనా కూడా రివర్స్ అవుతాయి ఇంటూలో రాసుకోవాలంటే. 43 మైనస్ ఎక్స్ ఇంటూ 13 బై 31 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ 19 అవుతుంది. 19/1 అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 43 మైనస్ ఎక్స్ ఇక్కడే ఉంచేసుకోండి. 43 మైనస్ ఎక్స్ ఇంటూ 13 ఈక్వల్స్ 19 ఇంటూ, ఎందుకంటే ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, ఇక్కడికి వస్తే ఇంటూ అవుతుంది. సో 31 మైనస్ ఎక్స్, ఇది ఇంటూ. ఓకే, ఇక్కడ 19 31 మైనస్ ఎక్స్ అయితే రాసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇవి ఇంటూ చేయాలి, ఇవి ఇంటూ చేసేసి రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది ఉన్నప్పుడు ఫస్ట్ ఇది ఇంటూ ఇది చేయాలి, నెక్స్ట్ ఇది ఇంటూ ఇది చేయాలి కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి 559 మైనస్ 13x ఈక్వల్స్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇవి రెండు ఇంటూ చేయాలి. 589 మైనస్ 19x, 19 ఇంటూ x 19x. ఓకే, ఇట్లా రాసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైనస్ 13x ఇక్కడే ఉంది, ఈ ఎక్స్ని ఇటు తీసుకొచ్చేసేయండి, ప్లస్ 19x ఈక్వల్స్ 589 మైనస్ 559. ఇది ఇక్కడ ఉంది కదా, ఇటు వెళ్తే ఈక్వల్స్కి పక్కకి వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో ఇక్కడ 559 మైనస్ అయితే అయింది. సో ఇక్కడ 13 మైనస్లు ఎన్ని ఉన్నాయి? 13x ఉన్నాయి, ప్లస్లు 19x ఉన్నాయి. సో ఇక్కడ 6x ఈక్వల్స్, ఇక్కడ మైనస్ చేయండి, 990, 8 మైనస్ 5 3, 5 మైనస్ 5 0. సో 30 వచ్చింది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 30/6, 6 1s 6 5s ఈక్వల్స్ 5. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు అయితే 5 అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సేమ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ పెట్టాలి మనం. ఫస్ట్ బాక్స్లో ఏంటి? ఎక్స్. నెక్స్ట్ దాంట్లో 43 మైనస్ ఎక్స్. ఓకే, అంటే అప్పుడు 43 మైనస్ 5. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 38 అవుతుంది.
అవునా 43 మైనస్ 5 38. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 31 మైనస్ ఎక్స్ 31 మైనస్ 5 ఎంత అవుతుంది 26. ఓకే నెక్స్ట్ ఇక్కడ 31 మైనస్ ఎక్స్ బై 13 అంటే 13 మైనస్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది 26 బై 13. 13 1 జా 13 2 జా ఇక్కడ వచ్చేసి 2. ఓకే ఇప్పుడు చూడండి 38 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ 19. 5 ప్లస్ 26 ఈక్వల్స్ 31. 26 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ 13. 5 ప్లస్ 38 ఈక్వల్స్ 43. ఇలా చేయాలన్నమాట. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఏదైనా కూడా మనం ఏది చేయాలనుకున్నా కూడా మ్యాథ్స్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే చాలా స్టెప్స్ ఉంటాయి. కానీ నేనైతే ఇవన్నీ రాశాను. మామూలుగా ఇవన్నీ రాయకుండా మనం నోట్ లెక్కలతో కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడనే ఇక్కడ అంటే ఇక్కడ 31 మైనస్ ఎక్స్ బై 13 రాసుకున్నాం కదా, అంటే డైరెక్ట్ రాసేసుకొని డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లలో తక్కువ టైం ఉంటుంది కాబట్టి అప్పుడు చేసుకోవడానికైతే చాలా తక్కువ టైంలో చేసుకోవడానికి మనకి ఇంత టైం ఉండదు. బట్ ఇట్లాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మాత్రం మనం కొంచెం ఎక్కువ టైం వీటికి తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇందాక ఒక మెథడ్లో నేర్చుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ మెథడ్ అనమాట. ఈ మెథడ్లో ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి అయితే నేనైతే ఇప్పుడు ఒక చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడైతే ఏ తీసుకోండి, అండ్ ఇక్కడ బి, అండ్ ఇక్కడ సి తీసుకోండి, అండ్ ఇక్కడ వచ్చేసి డి తీసుకోండి. ఓకే ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి ఈక్వల్స్ 15. ఏ ప్లస్ బి ఈక్వల్స్ 15. ఓకే ఇది ఏ ప్లస్ బి ఈక్వల్స్ 15. ఇక్కడ సి ప్లస్ డి ఈక్వల్స్ 15. సారీ ఇది స్మాల్ డి రాసుకోండి, ఎందుకంటే అన్ని స్మాల్ లెటర్స్ రాసాం కదా, ఇక్కడ కూడా స్మాల్ డి. ఓకే సి ప్లస్ డి ఈక్వల్స్ 15. ఓకే ఇప్పుడు ఏ ప్లస్ బి సి ప్లస్ డి ఈక్వల్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్స్ అన్ని ఈక్వల్స్ 15 ప్లస్ 15 30. ఓకే ఇందాక చెప్పినట్టుగా ట్రిక్కీగా కాకుండా ఇలా ఈజీగా అయితే ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్స్ అయితే 50 సారీ 30. ఓకే ఇవి 15 ఇవి 15 సో 30. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏ ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్స్ అయితే 30. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ సి ఏ ఉంది సి ఉంది, సో ఇదైతే 12 అయితే వచ్చింది. ఇక్కడ ఏ ప్లస్ సి ఈక్వల్ టు అయితే 12 పెట్టుకుందాం మనం. సో ఇక్కడ ఏ ప్లస్ సి తీసేస్తే ఏముంటుంది బి ప్లస్ డి ఉంటుంది. బి ప్లస్ డి ఈక్వల్స్ 30 మైనస్ 12. సో బి ప్లస్ డి ఈక్వల్స్ 18. ఇది వచ్చేసి అయితే 1 నెంబర్ ఇచ్చేసుకోండి. ఇక్కడ బి ప్లస్ డి ఈక్వల్స్ అయితే 18 వచ్చింది. బి ప్లస్ డి ఈక్వల్స్ అయితే 18. బి మైనస్ డి ఈక్వల్స్ అయితే 2. ఓకే ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. అయితే ఇలా తీసుకున్నాం కదా ఏ ప్లస్ బి సి ప్లస్ డి తీసుకున్నాం. ఇప్పుడు ఇలా తీసుకోండి నిలువుగా ఏ ప్లస్ సి ఇక్కడ రాసుకోండి ఏ ప్లస్ సి ఈక్వల్స్ 12. నెక్స్ట్ బి మైనస్ డి బి మైనస్ డి ఈక్వల్స్ వచ్చేసి 2. ఇదైతే ఒకటి తీసుకోండి. ఇక్కడ బి ప్లస్ డి ఈక్వల్స్ 18. బి మైనస్ డి ఈక్వల్స్ 2. ఇదైతే 2 నెంబర్ ఇచ్చుకోండి. ఇది 1 ఇచ్చుకున్నాం కదా, ఇది 2 ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ 2 నెంబర్లను రాయండి. ఇక్కడ బి ప్లస్ డి ఈక్వల్స్ 18. ఇక్కడ బి మైనస్ డి ఈక్వల్స్ 2. ఓకే ఇప్పుడు ఇవి రెండింటిని చేయండి. ఇక్కడ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2b ఈక్వల్స్ 18 ప్లస్ 2 20 అవుతుంది. ఓకే ఇక్కడ 2 ఉంది కదా, సో b ఈక్వల్స్ 20 బై b. b అంటే సారీ d 2 20 బై 2 ఈక్వల్స్ b ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి 20 బై 2 అంటే 2 1s 2 10s. సో ఆన్సర్ ఈస్ 10. b ఈక్వల్స్ 10 వచ్చింది. సో ఇక్కడ b ఈక్వల్స్ అయితే మనకి 10 వచ్చింది. సో 15 మైనస్ 10 ఈక్వల్స్ 5. ఏ ఈక్వల్స్ అయితే 5 వచ్చింది. నెక్స్ట్ 5 ఇక్కడ 12 ఉంది కదా, 12 మైనస్ 5 ఈక్వల్స్ 7. ఓకే ఇక్కడ 7 అయితే వచ్చేసింది. ఇక్కడ 7 ఉంది కదా, ఇప్పుడు 15 మైనస్ 7
ఈక్వల్స్ అయితే ఏమొస్తుంది, ఇక్కడైతే 8 వస్తుంది. డి ఈక్వల్స్ అయితే 8 వచ్చింది. చూడండి చాలా సింపుల్గా ఇక్కడ ఫస్ట్ అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అయితే రాసుకున్నాం. నెక్స్ట్ బి మైనస్ డి ఈక్వల్స్ అయితే 2 అయితే వచ్చింది. ఇక్కడ బి ప్లస్ డి ఈక్వల్ 18 వచ్చింది. ఇక్కడ బి మైనస్ డి ఈక్వల్ 2 వచ్చింది. సో ఇక్కడ డి క్యాన్సిల్ అవుతాయి. 2b ఈక్వల్ 20, b ఈక్వల్ 20/2 ఈక్వల్ 10. ఓకే.